అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులకు చాలా ఇబ్బందులు గురిచేశారని మంత్రి మండిపడ్డారు. రెవెన్యూ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఫైల్స్ కూడా దగ్ధం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని తెలిపారు. ఏ సమస్యలున్నా కూడా మనం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు అందరికంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా రైతులైతేనే ఇండస్ట్రీస్ పరంగా అయితే అన్ని విధాల మనం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్య అనేది పీడిస్తున్న సమస్య. అది తప్పకుండా గవర్నమెంట్ వల్లే తీరేది కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న అధికారులందరికీ ఒకటే చెప్తున్నాం. ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లాలో ఏ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్ నుంచి గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పొద్దున్నే లేస్తే రైతులు వందలాది మందిగా పాస్బుక్లు చేతిలో పెట్టుకుని ముటేషన్ సమస్యని, అలాగే వాళ్ళకున్న ఇబ్బందులు, భూముల దగ్గర సర్వేలు కానీ సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో రీసర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి. రీసర్వే తర్వాత కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైతే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అధికారులు వెళ్ళి అక్కడ ఉన్న విఆర్ఓ వ్యవస్థ నుంచి